ఈరోజు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో బీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా మండలంలోని అన్ని స్కూళ్లను స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కొండపాకలో యంగ్ ఇండియా స్కూల్ కోసం 200 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కొంతమంది కాంగ్రెస్ నాయకులు యంగ్ ఇండియా స్కూల్ ను జగదేపూర్ మండలంలోనే కట్టాలనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ లో భాగంగా రాజీవ్ రహదారిపై ధర్నా చేయడం జరిగింది. యంగ్ ఇండియా స్కూల్ కొండపాకలోని నిర్మించాలని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బంద్ ను విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్ లో బీఆర్ఎస్ నాయకులు అనంతుల ప్రశాంత్, నూనె కుమార్, రాఘాల దుర్గయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ మండల నాయకత్వం సమక్షంలో స్వచ్ఛందంగా స్కూళ్లకు మేము బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అన్ని స్కూళ్ళు స్వచ్ఛందంగా బంధుకు సహకరించి చాలా దిగ్విజయంగా బంద్ జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈ బంధుకు ఎందుకంటే గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే శంకుస్థాపనకు చేసిన యంగ్ ఇండియా స్కూల్ ఈరోజు వేరే ప్రాంతానికి తరలించే కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దాన్ని మేము తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున దాన్ని ఖండించి ఆ 200 కోట్ల యంగ్ ఇండియా స్కూల్ ఉంటే మా కొండపాక మండలంలోని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము అనుకున్నాం. అంతలోపటినే ఈ కుట్రకు తెరలేపి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మేము అందరము బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ నుంచి అందరం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈ ఒక్కరోజు బందే కాదు, రోజు నిరసన దీక్షలు ఉంటాయి. మా ఈ నిరసన సెగ అనేది రేవంత్ రెడ్డికి తలగాలి. మళ్ళీ మా యంగ్ ఇండియా స్కూల్ వచ్చే వరకు మా పోరాటం ఆగదు. అదేవిధంగా గతంలో వెటర్నరీ యూనివర్సిటీ గారు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెటర్నరీ యూనివర్సిటీ దుద్దడలో శాంక్షన్ చేసి పిల్లర్ల దాకా వచ్చింది ఆల్మోస్ట్. అట్లాంటి పరిస్థితిని వాళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కొడంగల్ తీసుకెళ్ళిపోవడం చాలా బాధాకరం. మా మండలంలోని ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దాని మీద స్పందించలేదు. మళ్ళీ అదే బాటలో ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ కూడా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. మేము దాన్ని అందరం ఖండిస్తున్నాము. ఖండించి కాంగ్రెస్ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాము. మీరు అనుకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ ఎందుకు రాదు? మీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గజ్వేల్ నర్సారెడ్డి గారు ఉన్నారు. మీరు ఎప్పుడన్నా నర్సారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? మీరు నర్సారెడ్డి గారిని కలిసిండ్రా? వాళ్ళు అంటారు ఉల్టా మీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారని. మా కేసీఆర్ గారికి ఇప్పుడు అధికారం అనేది లేదు. అధికారంలో వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేమేదో గొంతమ్మ కోరికలు అడగలే. స్వయంగా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిందే మళ్ళీ మాకు ఇవ్వమని అడుగుతున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు దీంట్లో. 100% కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాము. రేపటి నుంచి ఒక్కరిని కూడా ఊర్లలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. యంగ్ ఇండియా స్కూల్ మాత్రం కొండపాకలో లేకుంటే, కొండపాక మండలంలో రాకుంటే. అందుకనే మా ఈ బంధుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై